హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్కేంజల్ ఏరియల్ సహాయంతో మనీకి సంబంధించి ఎఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. అయితే ఆర్కేంజల్ ఏరియల్ మన నేచర్ మరియు ఎర్త్తో అసోసియేట్ అయి ఉంటుందన్నమాట. ఆర్కేంజల్ ఏరియల్ హెల్ప్తో అంటే నేచర్లో మనము ప్లాంట్స్ గ్రో అవ్వడానికి కానీ, అలాగే గ్రౌండింగ్ చేసుకోవడానికి, అలాగే నేచర్కి సంబంధించి అంటే ప్రకృతిలో మనము ఈ యానిమల్స్, ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్షన్ ఏర్పరచుకోవడానికి ఆర్కేంజల్ ఏరియల్ హెల్ప్ చేస్తుందన్నమాట. అయితే మనకి ఇంజ్యూర్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హీల్ చేయడానికి కూడా ఆర్కేంజల్ ఏరియల్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు మనం. ఎవరైతే పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళ యానిమల్స్ కానీ వాళ్ళ పెట్స్ ఏవైనా ఇంజ్యూర్డ్ అయి ఉంటే ఆర్కేంజల్ ఏరియల్ని ఇన్వైట్ చేసి వాటిని హీల్ చేయమని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే ఎవరైతే ప్లాంట్స్ ఇష్టపడతారో, ప్లాంట్స్ లవర్స్ ఎవరైతే ఉంటారో ప్లాంట్స్కి సంబంధించి కూడా హీలింగ్ కోసం ఆర్కేంజల్ ఏరియల్ని ఇన్వైట్ చేయొచ్చు. అలాగే ఆర్కేంజల్ ఏరియల్ ఎర్త్తో కనెక్షన్ ఉంటుంది కాబట్టి మన మెటీరియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్ వెల్త్, ఫినాన్స్ అండ్ ప్రాస్పరిటీ అండ్ అబెండెన్స్ మేనిఫెస్టేషన్కు ఆర్కేంజల్ ఏరియల్ సహాయం చేస్తారనమాట. ఎలా అంటే అబెండెన్స్ అండ్ ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేయడానికి, మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఆర్కేంజల్ ఏరియల్ యొక్క ప్రేయర్ మనం ఎప్పుడైతే చేస్తామో, డైలీ చేస్తామో, ఆటోమేటిక్గా ప్రకృతికి సంబంధించి ఎర్త్కి సంబంధించి నీడ్స్ కనెక్షన్ ఎలా మనం ఏర్పరచుకోవాలో ఆర్కేంజల్ ఏరియల్ మనకు సహాయం చేస్తుందన్నమాట. ఈ ప్రాస్పరిటీ అండ్ అబెండెన్స్కి సంబంధించి మనము ఏదో ఒకరోజు చేస్తే సరిపోదన్నమాట, ప్రతిరోజు చేయాలి. ఈ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మార్నింగ్, నైట్, ఇంకా వీలైనప్పుడల్లా ఈ అఫర్మేషన్స్ చేస్తూ ఉంటే ఆ అబెండెన్స్ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. ఓకే, ఆర్కేంజల్ ఏరియలే కాకుండా ఈ అబెండెన్స్కి సంబంధించి ఆర్కేంజల్ రాఫియల్ కూడా చెప్తారు, ఆర్కేంజల్ హేనియల్ కూడా చెప్తారు. అయితే ఆర్కేంజల్ ఏరియల్ అసోసియేటెడ్ విత్ నేచర్ అండ్ మదర్ ఎర్త్ కాబట్టి అండ్ రిసోర్సెస్ కాబట్టి ఈ అబెండెన్స్ అట్రాక్ట్ చేయడానికి ఆర్కేంజల్ ఏరియల్ చాలా క్విక్గా సహాయం చేస్తారనమాట. అంటే మీరు ఆ కనెక్షన్ని, ఆ ప్రజెన్స్ని మీరు ఫీల్ అవ్వచ్చు. ఎప్పుడైతే మీరు ఆమెకు కనెక్ట్ అవుతారో, ఆర్కేంజల్ ఏరియల్కి కనెక్ట్ అవుతారో, మీరు ఇన్వైట్ చేసినప్పుడు తన ప్రజెన్స్ని మీరు ఫీల్ అవ్వచ్చు. ఎప్పుడైతే మీరు ఆమె ప్రజెన్స్ ఫీల్ అవుతారో మీ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట, స్ట్రాంగ్ అవుతుంది. సో ఏదైనా బిలీఫ్కి సంబంధించి మీరు ఎంత బిలీవ్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. బిలీవ్ చేయకుండా డౌట్తో మనం ఏది చేసినా కూడా, ఇదే కాదు ఏది చేసినా కూడా మీకు వర్కౌట్ అవ్వదు. ఏదైనా నమ్మకంతో చేస్తేనే అవుతుంది. సో ఆర్కేంజల్ ఏరియల్ అఫర్మేషన్స్ ఎలా ఇవ్వాలి, మనీకి సంబంధించి ఆర్కేంజల్ ఏరియల్తో మనం ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే, తెలుగులో మరియు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో పెడుతున్నాను. ఈ అఫర్మేషన్స్ ఎప్పుడు చేసినా కూడా మీరు కామ్గా, అంటే మీ చుట్టూ ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా, వీలైతే మీరు ఒక్కరే ఉన్నప్పుడు కానీ ఆ ఆర్కేంజల్ ఏరియల్ని ఒక 3 times ఇన్వైట్ చేయండి. ఆర్కేంజల్ ఏరియల్ మీకు స్వాగతం, ఆర్కేంజల్ ఏరియల్ని ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పి ఒక 3 times ఇన్వైట్ చేయండి. దానికి ముందు ఒక 4 to 5 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఎందుకంటే మనము ఏదైనా అఫర్మేషన్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మనం రిలాక్సేషన్ మోడ్లో ఉండాలి. మన మైండ్ కానీ మన బాడీ, మన మైండ్, మన హార్ట్ రిలాక్సేషన్ మోడ్లో ఉండాలి. అప్పుడైతేనే మనము యూనివర్స్కి కనెక్ట్ అవుతాము తొందరగా. ఎప్పుడైతే యూనివర్స్కి కనెక్ట్ అవుతామో మనం ఏ అఫర్మేషన్ చేసినా కూడా అది ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. సో ఐ ప్రిఫర్ ఈ అఫర్మేషన్స్ మనం ఎర్లీ మార్నింగ్ చేస్తే, దీనికి స్నానం చేయాలని ఏం లేదు, రూల్ ఏం లేదు. మీరు లేవగానే బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు.
నైట్ పడుకునే ముందు బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు. లేదు ఒక రూమ్లో సపరేట్గా కూర్చొని మీరు ఇన్వైట్ చేసుకొని ఆర్కేంజల్ ఏరియల్ని ఇన్వైట్ చేసుకొని కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆర్కేంజల్ ఏరియల్ సహాయంతో మీకు మనీకి సంబంధించి స్ట్రగుల్స్ కానీ మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయమని ఆమెను రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, ఆర్కేంజల్ ఏరియల్ మీకు స్వాగతం. ఆర్కేంజల్ ఏరియల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాను. ఆర్కేంజల్ ఏరియల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాను. ఆర్కేంజల్ ఏరియల్ దయచేసి ఇక్కడికి రండి. ఆర్కేంజల్ ఏరియల్ ప్రకృతి యొక్క ప్రేమగల శక్తిని అనుభూతి చెందడానికి మరియు ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి నాకు సహాయం చేయండి. దయచేసి నా హార్ట్ చక్రాన్ని ప్రేమతో మరియు మీ పింక్ హీలింగ్ ఎనర్జీస్తో నింపండి. నా హార్ట్ చక్రాన్ని మీ యొక్క పింక్ హీలింగ్ ఎనర్జీస్తో నింపండి. ఆర్కేంజల్ ఏరియల్ దయచేసి నా మూలాధార చక్రం యొక్క శక్తిని సమతుల్యం చేసి శుద్ధి చేయండి. నా మూలాధార చక్రం యొక్క శక్తిని సమతుల్యం చేసి శుద్ధి చేయండి. అలాగే నేను ఆశించిన మరియు ఊహించని మార్గాల్లో పూర్తి ఆనందం మరియు కృతజ్ఞతతో సంపదను పొందేందుకు నాకు సహాయం చేయండి. నా యొక్క ఆర్థిక సమస్యలకు సంబంధించి నన్ను ప్రభావితం చేసేటటువంటి సరికాని ఆలోచనలు మరియు భావాలను నా మూలాధార చక్రం నుండి అలాగే నా శక్తి క్షేత్రాల నుండి పూర్తిగా తొలగించండి. నేను నా గత జన్మలలో లేదా ఏదైనా జీవితకాలంలో చేసిన పేదరిక ప్రతిజ్ఞలను ఆ ప్రతిజ్ఞల యొక్క అన్ని ప్రభావాలను రద్దు చేయండి. నా జీవితంలో సంపద మరియు సమృద్ధిని పొందకుండా నన్ను అడ్డుకునే సరికాని కర్మలను శక్తులను వెంటనే విడుదల చేయండి. దయచేసి నా ఆర్థిక బాధలు మరియు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలను తొలగించి వాటిని ఆర్థిక ఆశీర్వాదాలు మరియు అవకాశాలుగా మార్చండి. నేను నా జీవితంలో నా కెరియర్ విషయంలో ఎప్పుడూ చెడు నిర్ణయాలు తీసుకోకుండా సరైన నిర్ణయాలను మాత్రమే తీసుకునేలా నన్ను ఎప్పటికప్పుడు గైడ్ చేయండి. నా నిత్య అవసరాలు తీర్చుకోవడానికి నాకు ఎప్పటికప్పుడు డబ్బును అందిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. అలాగే నా వృత్తికి, నా యజమానికి, నా వ్యాపారానికి, అలాగే నా తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండ్ సో ఇట్ ఈస్.